హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రైస్ టోనర్ కానీ, లేదా రైస్‌తో ప్రిపేర్ చేసిన క్రీమ్ కానీ, రైస్ ఫేస్ ప్యాక్ కానీ మనం స్కిన్‌కి అప్లై చేసుకుంటూ ఉంటాము. అలాగే హెయిర్‌కి కూడా అప్లై చేసుకుంటూ ఉంటాము. మనకి రైస్ వాటర్‌తో బోలెడన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ రైస్ వాటర్‌ని మనము నైట్ క్రీమ్‌గా కూడా ప్రిపేర్ చేసుకొని మన స్కిన్‌కి యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనము ఈ రైస్ వాటర్ కానీ, ఈ రైస్ వాటర్‌తో ప్రిపేర్ చేసిన టోనర్స్ కానీ, క్రీమ్స్ కానీ ముందుగా మనకి స్కిన్‌కి యంగ్ లుక్‌నివ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు రైస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటానికి నేను 102 టేబుల్ స్పూన్స్ రైస్ అయితే తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఒక 1 అవర్ ఈ రైస్‌ని నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని 1 అవర్ బాగా నానాలి. నానిన తర్వాత మనము ఆ వాటర్‌ని తీసుకొని మనం క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము ఫేస్ ప్యాక్‌గా ప్రిపేర్ చేసుకుంటే కనుక స్కిన్ వైటనింగ్‌కి రైస్ ఫేస్ ప్యాక్ స్కిన్ వైటనింగ్‌కి బాగా యూజ్ అవుతుంది. అండ్ రైస్ టోనర్ హెయిర్ కానీ, స్కిన్ కానీ చాలా మంచిది. అదే విధంగా మనము నైట్ టైమ్ కనుక రైస్ క్రీమ్ వాటర్‌తో క్రీమ్ ప్రిపేర్ చేసుకొని మన స్కిన్‌కి అప్లై చేసుకోవటం వలన మనకి మంచిగా స్కిన్ యంగ్ లుక్‌గా కనిపిస్తుందండి. స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ రిమూవ్ అయిపోతాయి. చర్మం చాలా బాగా పొడిబారిపోతూ ఉంటుంది కదా! డ్రై అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన స్కిన్ ఎప్పుడు కూడా డ్రై అవ్వనీయకుండా స్మూత్‌గా ఉంచడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా! 1 అవర్ నానాయి. ఆ రైస్ వాటర్‌ని నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటానికి రోజ్ వాటర్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. తర్వాత గ్లిజరిన్ 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. మనం ఓన్లీ గ్లిజరిన్ అయితే కనుక స్కిన్‌కి యూజ్ చేయకూడదు. మనము ఆ గ్లిజరిన్ యాడ్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకొని 2 మిక్స్ చేసుకున్న తర్వాతే మనము గ్లిజరిన్ యూజ్ చేసుకోవాలి. ఓన్లీ గ్లిజరిన్ అయితే స్కిన్‌కి యూజ్ చేసుకోకూడదు. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనము గ్లిజరిన్ యూజ్ చేసుకునేటప్పుడు రోజ్ వాటర్ కానీ, లేదా అలోవెరా జెల్ కానీ యూజ్ చేసుకొని మిక్స్ చేసుకొని యూజ్ చేసుకుంటే మనకి ర్యాషెస్ కానీ అండ్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా! 1 అవర్ తీసి పక్కన పెట్టుకొని ఉంచాం కదా! ఆ వాటర్‌ని ఒక్కసారిగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇవి 3 యాడ్ చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ తప్పనిసరిగా అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్‌గా యాడ్ చేసుకోండి. కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువే పడుతుంది. ఎక్కువ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. మనకి ఇవి క్రీమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి. మనం 1 ఆర్ 2 డేస్ అయితే కనుక సరిపోతుంది. లేదా ఒక 1 వీక్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకి బాగా వైట్ కలర్‌లో క్రీమ్ అల్లే వస్తుంది. అంతవరకు కూడా క్రీమ్ అయ్యే దగ్గర పడేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ క్రీమ్‌ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. లేదా బయటైనా ఉంచుకోవచ్చు. ఒక 1 వీక్ అయితే కనుక మనము బయటైతే ఉంచుకోవచ్చు. లేదా ఎక్కువ రోజులైతే కనుక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ రైస్ వాటరు క్రీమ్ ప్రిపేర్ చేసుకొని మన స్కిన్‌కి అప్లై చేసుకోవటం వల్ల ముందుగా ఫేస్ మీదకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. మన ఫేస్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. పొడిబారిపోతూ ఉంటుంది. అంతే కాకుండా స్కిన్ మీద ఏవైనా ర్యాషెస్ కానీ, ఏవైనా పింపుల్స్ వల్ల మనకి మచ్చలు పడిపోతున్నా కానీ, పింపుల్స్ ఉన్నా కానీ మనం ఈ క్రీమ్ యూజ్ చేసుకోవటం వల్ల అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. మెయిన్‌గా మనకి ఫేస్ మీద ఉండే ఫైన్ లైన్స్ కానీ, ఫేస్ బాగా ముడతలైపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు గానీ మనం నైట్ టైమ్ పడుకోబోయే ముందు ఈ క్రీమ్‌ని డైలీ యూజ్ చేసుకోవటం వల్ల అవి నిదానంగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి 3 మంత్స్ ఈ క్రీమ్‌ని యూజ్ చేసుకోవటం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసాం కదా! ఈ విధంగా మనకి క్రీమ్ అల్లే రావాలి.
క్రీమ్ మళ్ళీ వచ్చిన తర్వాత మనం స్టోర్ చేసుకోవటానికైనా కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అప్లై చేయండి. మంచిగా మనకి స్కిన్ ఫెయిర్‌నెస్‌గా కనిపిస్తుందండి. అంతే కాకుండా స్కిన్ మీద ఉన్న ఎలాంటి ముడతలనైనా కానీ, ఎలాంటి స్కిన్ మీద ఉన్న మచ్చలనైనా కానీ చక్కగా రిమూవ్ చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ పొడిబారకుండా, డ్రై అవ్వనీయకుండా చేయటానికి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, మన స్కిన్ కూడా వైట్‌నింగ్‌గా కనిపించడానికి మనకి క్రీమ్ అయితే యూజ్ అవుతుంది.